ఒకప్పుడు నేలలో సేంద్రియ పదార్థం అధికంగా ఉండేది. వానపాముల సంచారం ఎక్కువగా కనిపించేది. తద్వారా నేల సారవంతంగా ఉండి పంటల సాగు ఆశాజనకంగా ఉండేది. కానీ రసాయన ఎరువులను మితిమీరి వాడటం వల్ల మట్టిలో సారం పోతోంది. ఈ క్రమంలో సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యత పెరిగింది. వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడతో వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు అందించటం వల్ల ఎన్నో ఫలితాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. నేరుగా పశువుల పేడను పంటలకు వాడటం కన్నా వర్మీ కంపోస్టు ద్వారా అయితే మొక్కలకు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలో పంటల సాగులో వర్మీ కంపోస్టు వినియోగం పెరగటంతో ఈ సేంద్రియ ఎరువుల తయారీని ఉపాధిగా మార్చుకుంటున్నారు గ్రామీణ యువకులు. పెద్దపల్లి జిల్లాకు చెందిన యువ రైతు శ్యామ్ సుందర్ వర్మీ కంపోస్టును తయారు చేసి తోటి రైతులకు అందిస్తూ చక్కటి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మంగపేట గ్రామానికి చెందిన పొగాకు శ్యామ్ సుందర్ది సామాన్య రైతు కుటుంబం. ఇంటర్ వరకు చదువుకున్న శ్యామ్ సుందర్కి వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ. సేద్యంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలనే సదుద్దేశంతో దృఢ సంకల్పంతో తానే స్వతహాగా ఎర్రలతో వర్మీ కంపోస్ట్ ని తయారు చేసి రైతులకు అందిస్తున్నాడు. 2006లో ఖమ్మం జిల్లాకు వెళ్లి వర్మీ కంపోస్టు తయారీపై అవగాహన పెంచుకుని కొంత మొత్తం పెట్టుబడితో ఇంటి ఆవరణలోనే షెడ్డును నిర్మించి పశువుల వ్యర్థాలు, వానపాములతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ యూనిట్ ని నెలకొల్పి గ్రామస్థాయిలోనే చక్కటి ఉపాధిని పొందుతున్నాడు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పుడు మనం ఉన్నది దివ్య ఆర్గానిక్స్ వర్మీ హ్యాచరీ. ఇక్కడ ప్రధానంగా వానపాముల ఉత్పత్తి జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దీన్ని స్థాపించబడింది. అట్లనే రైతులకు కూడా వానపాములు సరఫరా చేసుడు జరుగుతుంది. ప్రస్తుతం ప్రతి గ్రామ పంచాయతీలో సాగ్రిగేషన్ షెడ్స్ కట్టి సేంద్రియ ఎరువు తయారీ కోసం పిట్స్ కూడా సాగ్రిగేషన్ షెడ్లలో కట్టుకున్నారు. వాటికి సంబంధించిన వానపాములు మన దగ్గర ఉత్పత్తి జరుగుతాయి. దాదాపు ఇప్పుడు ఆ సాగ్రిగేషన్ షెడ్లలో ఒక్కొక్క పిట్లో 1000 వరకు వానపాములు వేస్తేనే సాధారణంగా అది మంచి ఉత్పత్తి జరుగుతుంది. అట్లా ఎన్ని గ్రామ పంచాయతీలకైనా మనం వానపాములు వేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఇది మెయిన్గా పశువుల పేడతో తయారు చేస్తాం. చుట్టుపక్కల ఉన్న డైరీ నుంచి కానీ రైతు దగ్గర నుంచి కానీ పెండ సేకరించి ప్రధానంగా వానపాముల ఉత్పత్తి చేస్తే ఇందులో వర్మీ కంపోస్ట్ కూడా ఉత్పత్తి అవుతుంది. అది చుట్టుపక్కల ఉన్న రైతులకి, తోటలకి, పళ్ళ తోటలకి, కూరగాయలకి, అట్లనే ఇప్పుడు ప్రత్యేకంగా మిద్దె తోటలని, రూఫ్ గార్డెన్స్, వీటికి కూడా మన దగ్గర నుంచి వర్మీ కంపోస్ట్ పోతుంది. కర్మాన్ నుంచి పెద్దపల్లి, మంచిర్యాల ఎవరైనా సరే అవసరం ఉంటే గోదావరికని, ఎన్టీపీసీ అవి మన దగ్గరకు వచ్చి తీసుకుపోతున్నారు. ఒక్కసారి వానపాములు వేసుకుంటే అవి ఇక ఎన్ని సంవత్సరాలైనా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అందులో మళ్ళీ పిల్లలు పుడుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. మనం కిలో వేస్తే క్వింటల్ కూడా తయారు కావచ్చు. ఇది హ్యాచరీ కాబట్టి మెయిన్గా వానపాములే ఉత్పత్తి చేస్తూ ఉంటాం. మనం వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి మెయిన్గా కుళ్ళిపోయిన చెత్తతో తయారు చేసుకొని రైతులు రసాయన వల్ల ఖరాబ్ అయిన భూములను బాగు చేయడానికి కోసమని వ్యవసాయ శాఖ గత 15-20 సంవత్సరాల నుంచి వర్మీ కంపోస్ట్పై చాలా వరకు ప్రచారం చేసుడే కాకుండా సబ్సిడీలు కూడా ఇస్తుంది. చాలా వరకు రైతులు ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు తయారు చేసుకోవడానికి, కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వ్యవసాయ యాంత్రీకరణతో పశు సంపద దాదాపుగా ప్రతి రైతు కోల్పోయిండు. ఇప్పుడైతే రసాయనాలు తప్ప భూమికి మరొక కర్బన పదార్థం అందించే స్థితిలో రైతు లేకుండా అయిపోయిండు. వాళ్ళు కోసే వరిగడ్డి కాలబెడుతున్నారు, పత్తి కట్టె కాలబెడుతున్నారు. ఏదైనా సరే దాని నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు అంటే వ్యర్థాలు అన్నిటి కూడా కాలబెట్టుడే జరుగుతుంది. దాదాపు ఇట్లా కాలబెట్టకుండా వాళ్ళకున్న గడ్డిని షెడ్డే వేసుకోవాల్సిన అవసరం లేదు. కుప్పగా వేసుకుంటే అంటే వాళ్ళకున్న చెత్తను కానీ గడ్డిని కానీ ఒక నీడ ప్రదేశంలో కుప్ప వేసుకొని అందులో మన దగ్గర తయారయ్యే వానపాములు ఒక 1000, 500, 2000 వదిలిపెడితే ఒక 50 నుంచి 100 రోజులలో వాళ్ళకి మామూలుగా ఎరువు తయారవుతుంది. అంటే అందులో వేసిన ఎర్రల శాతాన్ని బట్టి తయారవుతుంది. ఇప్పుడు జనరల్గా అయితే వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే బెడ్లు కట్టుకోవాలనుకుని లేకపోతే నీడ ఏర్పాటు చేసుకోవాలి అని ఒక పద్ధతి ఉన్నది. దీనివల్ల రైతు పెట్టుబడి లేదా సేకరించే ఓపిక లేక ఏం చేస్తానంటే అది కట్టుకోవడానికి ఇష్టపడతలేరు. నాకు తెలిసి నేనేం చెప్తానంటే చెత్త అంతా కూడా ఒక కుప్ప వేసుకొని, పెంట కుప్పలాగా ఎత్తైన కుప్ప వేసుకొని ఆ కుప్పకు నీళ్ళు బట్టి అందులో వానపాములు వదిలిపెట్టి కోళ్ళు కానీ పక్షులు కానీ తవ్వకుండా కొంచెం చూసుకుంటే దాదాపు ఆ కుప్పకే వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. మీకు ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టి షెడ్ వేసుకోవాల్సిన అవసరం కానీ ఆ పిట్స్ కట్టుకోవాల్సిన అవసరం కానీ లేదు. అంటే
అంటే నా అనుభవంలో చెప్తాను. 2006 సంవత్సరంలో వర్మీ కంపోస్టు తయారీని మొదలుపెట్టాడు శ్యామ్ సుందర్. ఇంటి ఆవరణలోనే రేకుల షెడ్ నిర్మించుకుని ఆ షెడ్లో 8 ఇంచుల ఎత్తు 8 ఇంచుల వెడల్పుతో తొట్టెలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తొట్టెల్లో పశువుల పేడ, కుళ్ళిపోయిన చెత్త, ఎండుగడ్డి, పత్తి కట్టె తదితర వ్యవసాయ సంబంధిత వ్యర్థాలను చేర్చాడు. రోజు ఉదయం సాయంత్రం తగిన మోతాదులో నీళ్లు చల్లుతూ ఉండాలని, వాటిపై వానపాములను విడిచిపెట్టాలని శ్యామ్ తెలిపారు. ఈ వానపాములు కుళ్ళిపోయిన చెత్తను, పేడను ఆహారంగా తీసుకుని విసర్జించడం వల్ల ఆ వ్యర్థాలన్నీ వర్మీ కంపోస్టుగా మారుతుందన్నాడు. సుమారు 15 నుంచి 20 రోజుల్లో వర్మీ కంపోస్టు తయారవుతుంది. ప్రతి నెల 1000 ఎకరాలకు సరిపోయే విధంగా 2000 టన్నుల వర్మీ కంపోస్టు ఎరువు తయారవటమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు శ్యామ్. మా షెడ్లో వర్మీ కంపోస్ట్ తయారు చేయాలంటే మేము ప్రధానంగా ఈ వానపాముల కోసం కేటాయించుకున్నాం కాబట్టి చుట్టుపక్కల ఉన్న డైరీ ఫార్మ్స్ నుంచి ఈ పెండ తీసుకొచ్చుకుంటాం, లేదా రైతుల దగ్గర నుంచి తీసుకొస్తాం. పక్కన కుప్ప పెట్టుకొని కొంచెం కుళ్ళిపోయిన తర్వాత వాటిని తీసి బెడ్లు ఉంటాయి మా దగ్గర, చిన్న చిన్న బెడ్లు, అంటే 8 ఇంచుల ఎత్తు కలిగిన బెడ్లు ఉంటాయి. ఆ బెడ్లలో ఈ పెండ వేసి వానపాములు వదులుతాం. అట్లా మాకు ఒక 50 నుంచి 60 లేదా 100 రోజులు, అంటే దానిలో ఉన్న ఎర్రలు ఉన్న సాంద్రతను బట్టి ఆ వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. వాటరు దానిలో ఉన్న తేమ శాతాన్ని రోజుకి ఒక్కసారి 2 రోజులకు ఒక్కసారి అయినా పట్టుకుంటే సరిపోతుంది. అధిక మొత్తంలో నీరు పట్టినా కష్టమే, మరీ తక్కువ ఉన్నా కష్టమే. నీళ్లు ఎర్ర బొర్రే అంత, అంటే చేయి పెడితే కొంచెం తడి అంటే స్థాయిలో నీళ్లు ఉంటే ఆ ఎర్ర ఫ్రీగా తిరుగుతుంది. తక్కువైనా అది కదలలేదు, మరీ ఎక్కువైతే అలా బిగుసుకపోతుంది, ముద్ద కట్టుకపోతుంది. కాబట్టి ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు. ఈ చెత్త వాడే వాళ్ళకి ఈ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆ చెత్తలో ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. ఇది ప్రత్యేకంగా పెండ వాడే వాళ్ళకి చెప్తాను, ఎందుకంటే ఎక్కువ నీళ్ళు అయితే గట్టిగా ముద్ద కడుతుంది, తక్కువ అయినా కూడా ఎర్ర బొర్ర లేదు, అది మనం చూసుకుంటే నీళ్ళు పట్టుకోవాలి. రైతు మాత్రం కుప్ప వేసుకునే దానిలో ఎన్ని నీళ్ళు పడితే అంత మంచిగా నాంతది తింటాయి. 2006 నుండి స్టార్ట్ చేసాము. దివ్య ఆర్గానిక్ అని స్టార్ట్ చేసాము. ఇందులో పెండ వేస్తాము. వర్మీ కంపోస్ట్ తయారు కాగానే దాన్ని తీసి జల్లెడబడతాం. జల్లెడబట్టినాక కరీంనగర్ కానీ గోవార్ఖాన్ కానీ ఎక్కడి నుండి వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు మేము ఇస్తాం. 20 కేజీల బ్యాగ్కి 400. నేను మా సారు ఇద్దరం కలిసి చేస్తాము. ఇద్దరం హెల్ప్గా చేసుకుంటాము. బాగానే నడుస్తుంది. వానపాములు ఎవరికైనా కావాలన్నా కానీ మేమే ఇస్తాం. సిద్దిపేట, హైదరాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్తో పాటు ఇతర ప్రాంతాల రైతులకు వర్మీ కంపోస్టును అందిస్తున్నాడు శ్యామ్ సుందర్. వర్మీ కంపోస్టులో నత్రజని, భాస్వరం, పొటాషియం, సూక్ష్మ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, రాగి, ఇనుము, జింక్, విటమిన్లు, ఎంజైమ్లు ఉండటం వల్ల మొక్కల పెరుగుదల బాగుంటుంది. భూమిలోని ఆమ్ల, క్షార, చౌడు మొదలైన తత్వాలను హరించే గుణం కూడా వర్మీ కంపోస్టుకు కలిగి ఉంది. వర్మీ కంపోస్టు వాడటం వల్ల మొక్కలకు చీడపీడల్ని ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. రసాయనిక ఎరువుల వల్ల కలిగే దుష్ఫలితాలను అరికట్టవచ్చు. కూరగాయల్లో రుచి, పుష్పాల్లో వాసన, ఆహార ధాన్యాల్లో మన్నిక వర్మీ కంపోస్టు వాడకం ద్వారా పెరుగుతుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద రైతులను సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం సాగు చేసుకున్నటకు ప్రోత్సహించే విధంగా ముఖ్యమైనది వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్టు ద్వారా సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందడమే కాకుండా రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేసుకున్నట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రైతులకు ఇక్కడ నుండి వర్మీ కంపోస్ట్ కానీ అలాగే వర్మీ కంపోస్ట్ తయారు చేసుకున్నట్టుకు వానపాములు కావాల్సిన రైతులకు ఇక్కడ నుండే మేము సిఫార్సు చేయడం జరుగుతుంది. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకున్న రైతులు మిద్దె తోటలలో అలాగే ఇంటిలో సాగు చేసే కూరగాయ పంటలకు కూడా ఈ వర్మీ కంపోస్టు ఉపయోగించడం వలన ఎంతో ఉపయోగపడుతుంది, మంచి ఫలితాలు పొందుతున్నారు. ఇక్కడ పొగాకు శ్యామ్ సుందర్ అండ్ దివ్య వీళ్ళ సొంత ల్యాండ్లో ఈ వర్మీ షెడ్ వేసి తయారు చేయడం జరుగుతుంది. ఇటు వర్మీ కంపోస్ట్ను మేము ఉపాధి హామీ పథకంలో కాళేశ్వరంపురం మండలంలో ఉన్న 24 జీపీలకు 24 జీపీలలో ఉన్న నర్సరీలకి మేము దాదాపు 10 టన్నుల వరకు వర్మీ కంపోస్ట్ను తీసుకోవడం జరిగింది. ఈ వర్మీ కంపోస్ట్ను నర్సరీలకు బ్యాగులలో నింపే మట్టి పాటింగ్ మిక్చర్, దీంట్లో 2:1:1 అంటే 1% మేము పాటింగ్ మిక్చర్ను దాదాపు 24 జీపీలకు ఒక 10 టన్నుల వరకు తీసుకొని మేము నర్సరీలలో వాడడం జరిగింది. ఇట్టి పాటింగ్ మిక్చర్ అంటే ఇట్టి వర్మీ కంపోస్ట్ అనేది నర్సరీలకు బాగా ఉపయోగపడి గ్రోతింగ్ సర్వైవల్ రేటు బాగా వస్తుంది. అదేవిధంగా మండలంలో పెంచినటువంటి
అవెన్యూ ప్లాంటేషన్ కానీ, కమ్యూనిటీ ప్లాంటేషన్ కానీ, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కానీ ఈ వర్మీని వాడడం జరుగుతుంది. ఈ వర్మీ వాడడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి గ్రోతింగ్ సర్వైవల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం కూడా కాస్త ప్రోత్సాహాన్ని అందిస్తే ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించి పలువురికి ఉపాధి కల్పిస్తామని ఈ యువకుడు చెప్తున్నాడు.